కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనపై వార్తా వ్యాఖ్యను ఇప్పుడు వింటారు. ప్రభుత్వ విధానాల రూపకల్పన, సంక్షేమ కార్యక్రమాల అమలు, వనరుల పంపిణీ, ఆర్థిక ప్రణాళికలకు జనగణన కీలకమైంది. ఇది దేశంలోని జనాభా సామాజిక, ఆర్థిక, జనాభా వివరాలను అందిస్తుంది. తద్వారా మంచి పాలన, వ్యాపార ప్రణాళికలు, నియోజకవర్గాల విభజన, సంక్షేమ పథకాలకు సహాయపడుతుంది. దేశంలో అనేక ప్రాంతాలకు, వర్గాలకు సంబంధించిన అవసరాలు అంచనా వేయడానికి జనగణన ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వైద్యారోగ్యం, విద్యా వ్యవస్థ, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పన, కొత్త ప్రాజెక్టుల రూపకల్పనకు జనాభా లెక్కలే ఆధారం. స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ కమిషనర్ డబ్ల్యూసీ ప్లోవ్డెన్ నాయకత్వంలో తొలి ఆధునిక జనగణన ప్రక్రియ 1881లో ప్రారంభం కాగా, తర్వాత 1891, 1901, 1911, 1921లో కూడా జరిగింది. 16వ జనగణన వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఆరంభం కానుంది. 2026 నుండి 2027 మధ్య 2 దశల్లో తొలిసారిగా పూర్తిగా డిజిటల్ విధానంలో జరగనుంది. 2026 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు జరిగే మొదటి దశలో గృహాల జాబితా, గృహగణన చేపడతారు. రెండవ దశ కింద 2027 ఫిబ్రవరిలో జనాభా గణన జరుగుతుంది. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ప్రతి 30 రోజులకు ఒక కాలావధిగా తీసుకుని లెక్కిస్తారు. 2027 మార్చిలో 1వ తేదీని రిఫరెన్స్ తేదీగా లెక్కలోకి తీసుకుంటూ 2027 ఫిబ్రవరిలో జనాభా లెక్కలు మొదలు పెడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి 11,718 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో 2027 భారత జనగణన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. జాతీయ ప్రాధాన్యం గల ఈ భారీ కసరత్తులో దాదాపు 30 లక్షల మంది క్షేత్రస్థాయి సిబ్బంది పాలుపంచుకుంటారు. జనగణనలో సేకరించే సమాచారానికి డేటా భద్రతా చట్టాలు వర్తిస్తాయని, ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని, జనగణనకు సంబంధించిన స్థూల వివరాలు మాత్రమే ప్రచురిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జనగణన సంబంధిత సమాచార సేకరణ కోసం మొబైల్ యాప్, పర్యవేక్షణ నిమిత్తం సెంట్రల్ పోర్టల్ వినియోగించడం వల్ల సమాచార నాణ్యత మెరుగ్గా ఉంటుంది. సమాచార భాగస్వామ్యం కూడా వినియోగదారు హితంగా ఉంటుంది. దీనివల్ల విధాన రూపకల్పనకు కావలసిన పరిమితులపై అన్ని అంశాలు ఒక క్లిక్తో అందుబాటులోకి వస్తాయి. జనగణన కార్యకర్తలలో సాధారణంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించే వ్యక్తులు ఉంటారు. సబ్ డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లోనూ ఇతరత్ర జనాభా లెక్కల కార్యకర్తలను రాష్ట్ర, జిల్లా పరిపాలనా యంత్రాంగం నియమిస్తుంది. దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో జనాభా లెక్కలు చేపడుతున్నందున ఇందుకోసం ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్ల అనుకూల మొబైల్ అప్లికేషన్లతో సమాచారం సేకరిస్తారు. డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ కోసం కేంద్రం ఇప్పటికే 2 మొబైల్ యాప్లు, ఒక వెబ్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఒక యాప్ జనగణనకు, మరొకటి ప్రజల కోసం రూపొందించబడింది. జనగణన ప్రక్రియ మొత్తం ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహణ, పర్యవేక్షణ కోసం సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (CMMS) పేరిట ప్రత్యేక పోర్టల్ రూపొందించారు. జనగణన 2027 కోసం రూపొందించిన ఆవిష్కరణాత్మక హౌస్ లిస్టింగ్ బ్లాక్ HLB క్రియేటర్ వెబ్ మ్యాప్ అప్లికేషన్ను సంబంధిత అధికారులు వినియోగిస్తారు. ప్రజలు తమ వివరాలను నేరుగా యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. తర్వాత జనగణకులు ఇంటింటికి వచ్చి ఆ వివరాలను పరిశీలిస్తారు. ఈ విధానం ద్వారా జనగణన కోసం ఎక్కువ సమయం ఖర్చు కాకుండా పని సులభతరం అవుతుంది. ఈ భారీ డిజిటల్ కార్యక్రమ భద్రత కోసం తగిన విశిష్టతలను పొందుపరిచారు. జనగణన పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. 16వ జనగణనలో కులపరమైన జనాభా లెక్కింపును కూడా చేర్చాలని 2025 ఏప్రిల్ 30 నాటి మంత్రిమండలి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్ణయించింది. దేశంలో భారీ సామాజిక, జనాభా వైవిధ్యం, తత్సంబంధిత సవాళ్ల కారణంగా 2027లో జరిగే 2వ దశలో కులపరమైన సమాచారాన్ని ఎలక్ట్రానిక్ పద్ధతిలో సేకరిస్తారు. ఈ కార్యక్రమ స్వభావం డిజిటల్ సమాచార నిర్వహణ, పర్యవేక్షణ, సమన్వయంతో ముడిపడి ఉంటుంది గనుక జిల్లా, రాష్ట్ర స్థాయిలో సాంకేతిక సిబ్బంది లభ్యత వల్ల సామర్థ్యం పెరుగుతుంది. ప్రస్తుతం 2027 జనగణన వివరాల ఆధారంగా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు పెరగడం ద్వారా 2029 సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. అత్యంత ప్రాముఖ్యత కలిగిన 2027 జనగణన ప్రక్రియ ప్రపంచంలోనే అతిపెద్ద పరిపాలన, గణాంకపరమైన వివరాల సేకరణగా చరిత్రలో నిలవనుంది. 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కలు భారతదేశ ఆర్థిక వ్యవస్థ, పాలన, ప్రజాస్వామ్యానికి ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వేగంగా మారుతున్న దేశ ఆకాంక్షలను తీర్చి భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలకు పునాది వేయాలనే సంకల్పంతో చేపడుతున్న 16వ అత్యాధునిక డిజిటల్ జనగణన ప్రక్రియ సజావుగా జరిగి సమానత్వ సాధనకు మార్గం సుగమం అవుతుందని ఆశిద్దాం. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనపై వార్తా వ్యాఖ్యను ఇప్పటి వరకు విన్నారు. రచన MLN మాధురి, వ్యాఖ్యానం K. సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.